గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా మనం భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 102 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 103వ భాగాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారామం లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. బ్రహ్మ ఉవాచ నౌమీడ్యతే బ్రవపుష్యే తటిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కబళవేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. బ్రహ్మ స్తుతిస్తున్నాడు. ప్రభో, కృష్ణ పరమాత్మని, ప్రభో స్తుతింపదగిన వాడవు నువ్వే. కాంతులీనడి పట్టు పీతాంబరాలతో విలసిల్లుచున్న నీ మేను మెరుపు తీగలతో మెరుమిట్లు గులుపుచున్న మేఘాన్ని తలపింపచేస్తుందయ్యా. గురువింద గింజలతో పారుతున్న కన్న కుండలాలతోటి నెమలి పింఛంతో అలంకృతమైన శిరస్సుతోటి విరాజిల్లుతూ నీ ముఖం మిగుల దర్శనమేవై కనువిందుగా కావిస్తుందయ్యా. నీ కంఠం వన పుష్పమాలలతో తేజరిల్లుతున్నది. అలానే నీ చేతిలో చల్ది ముద్ద, చంకల్లోని బెత్తం, కొమ్ముబూర, నడుమున జొనిపిన మురళి, శ్రీవత్సం మొదలైన చిహ్నాలు చూడటానికి ఎంతో ఇంపు కలుగుతున్నాయి. గోపబాలులాగా గొల్ల పిల్లవాళ్ళలాగా మెలుగుతూ నువ్వు చిందిస్తున్న చిరునవ్వు మధురమై ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నదయ్యా. గోపాలకుడు అయినా నందుని పుత్రుడు అయినా నీ చరణాలు చాలా మృదువుగా ఉన్నాయి. అటువంటి నీకు నమస్కరిస్తున్నానయ్యా. అస్యాపి దేవవపుషో మధునుగ్రహస్య స్వేచ్ఛామయస్య నతు భూతమయస్య కోపి నేసే మహిత్వవస్తుం మనసాంతరేణ సాక్షాత్ తవైవ కిముతాత్మ సుఖానుభూతే. స్వయం ప్రకాశమానుడు అయిన ఓ పరమాత్మ, నువ్వు భక్తులను అనుగ్రహించడం కోసం ఈ గోపాల రూపం దాల్చావయ్యా. నన్ను కృప చుట్టం కోసం నువ్వు ఈ చిన్మయ రూపంలో సాక్షాత్కరించావు. ఇది పంచభూతాత్మకమైనది కాదు, కేవలం అప్రాకృతము శుద్ధ సత్వమయము అయిన రూపం. బ్రహ్మదేవుడైన నేను గాని మరి ఎవ్వరైనా కానీ అంతర్ముఖమైన మనస్సుతోనైనా కానీ నీ సచ్చిదానంద విగ్రహ మహిమను ఎరుగజానమయ్యా. ఇంకా నీ ఆత్మానందానుభవ రూపమైన నీ మహత్యాన్ని ఎవరు తెలుసుకోగలరయ్యా. జ్ఞానే ప్రయాసముదపాస్యనమంత ఏవ జీవంతి సన్ముఖరితాం భవదీయ వార్తాం స్థానే స్థితా శృతిగతాం తను వాంగ్మనోభి ఏ ప్రాయసోజితజితోప్యసి త్రైస్త్రిలోక్యాం. దేవా, నువ్వు దివ్య శక్తి సంపన్నుడవయ్యా. ఎవ్వరి చేత జయింపబడేవాడివి కాదు. కానీ నీ భక్తులు జ్ఞానయోగ సాధన జోలికి పోక ఆ మార్గమున
ప్రయాసపడక తామున్న చోటనే నిలిచి సత్పురుషుల సాంగత్యం చేస్తూ ఉంటారు. నిరంతరము ఆ సజ్జనులతో కూడి మసలుకొని చుండటం వల్ల అప్రయత్నంగానే, ఏ ప్రయత్నం చేయకుండానే నీ యొక్క లీలా గాథలు వాళ్ళ చెవున పడుతూ ఉంటాయి. అటువంటి నీ భక్తులు మనోవాక్కాయముల ద్వారా నిన్ను సేవించుటయే పరమావిధిగా పెట్టుకొని వినమ్రులై తమ జీవయాత్ర కొనసాగిస్తూ ఉంటారు. ముల్లోకాల్లో ఎవ్వరి చేత నువ్వు జయింపబడని వాడివైనప్పటికీ అట్టి పరమ భక్తులకు మాత్రం నువ్వు వశమైపోతావయ్యా స్వామి. అనన్య భక్తిపూర్వక సేవలకు తప్ప నువ్వు దేనికి కూడా లొంగవు. ఇది పరమసత్యమైన విషయమయ్యా. శ్రేయస్మృతిం భక్తిముదస్యతే విభో క్లిశ్యంతి ఏ కేవల బోధలబ్ధయే తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాణ్యజధా స్థూల తుషావఘాతినం ఘాతినం. పరమాత్మ శ్రేయస్సుల్ని ప్రవాహ రూపంగా అందించడం కోసం నీ భక్తి మార్గమే ఉత్తమమైన మార్గమయ్యా. అట్టి భక్తి మార్గాన్ని విడిచిపెట్టి కేవలం జ్ఞానప్రాప్తికై పాటుపడే వారికి క్లేశములే తప్ప మరి ఏవీ లభించవు. కేవలం దొడ్డుగా ఉన్న వరి పొట్టును దంచేవారికి శ్రమే మిగులుతుంది. కానీ ఇక్కడ ఊకను దంచే వాళ్ళకి బియ్యం ఎక్కడ లభిస్తాయ్యా. కాబట్టి జ్ఞానానికి భక్తి తోడవ్వాలి అని. భక్తి లేని జ్ఞానం అది క్లేశాలనే తెస్తుంది అంటున్నాడు బ్రహ్మదేవుడు స్వయంగా. అలానే పురేష భూమున్ బహవోపి యోగినః త్వదర్పితేహ నిజ కర్మలబ్ధయా విబుజ్య భక్తైవ కతోపనీతయా ప్రపేదిరే జోచ్యుతే గతిం పరామనంత. అచ్యుత, పూర్వం ఎంతోమంది యోగులు తమ కర్మలన్నింటినీ నీకే సమర్పించి నీ లీలా కథలను వినటం వల్ల వారికి నీపై ఎంతో భక్తిని ఓడించింది. తద్వారా వారు నీ స్వరూప జ్ఞానాన్ని పొంది అనాయాసంగా నీ పరమపదాన్ని చేరుకున్నారయ్యా. రేపు మనం మరొక భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ.